వివాహితర సంబంధాలకు అడ్డొస్తున్నారని భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేసే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. తన రాసలీలల వ్యవహారం భర్తకు తెలిసిపోవడంతో ఎక్కడ తనను భర్త చంపేస్తాడో అన్న భయంతో కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి చంపించింది ఆ మహిళ. అయితే భర్త గంజాయి అమ్ముతూ పట్టుబడి జైల్లో ఉండడంతో అతనికి బెయిల్ ఇప్పించి మరి సొంత తమ్ముడితో పాటు పిరుడు సహకారం తీసుకొని హత్య చేయించడమే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఈ హత్య ప్రకాశం జిల్లా పెదరావీడు మండలంలో సంచలనం సృష్టించింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు లాలు శ్రీను, ఝాన్సీ. వీరిద్దరూ ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఉంటున్నారు. లాలు శ్రీను లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిద్దరికి 17 ఏళ్ల క్రితం పెళ్లయ్యిందే. 3 పిల్లలు కూడా ఉన్నారు. లారీ డ్రైవర్గా పనిచేసే శ్రీను చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పేకాటకు అలవాటు పడి డబ్బు పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం చేశాడు. గంజాయి అమ్ముతూ 2 నెలల క్రితం పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో పెద్ద దోర్నాలలో మెకానిక్ షాపు నడుపుతున్న ఝాన్సీ తమ్ముడు అశోక్ కుమార్ వద్దకే సూర్యనారాయణ అనే వ్యక్తి తరచుగా వచ్చేవాడు. పక్కనే కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్న ఝాన్సీతోనూ సూర్యనారాయణకు పరిచయం అయ్యిందే. అది కాస్త వివాహితర సంబంధానికి దారితీసిందే. ఈ వ్యవహారం భర్త లాలు శ్రీనుకు తెలియడంతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. గంజాయి కేసులో పట్టుబడిన లాలు శ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటికి వస్తే చంపేస్తాడు అని ఆందోళన చెందిన ఝాన్సీ ప్రియుడు సూర్యనారాయణ సోదరుడు అశోక్ కుమార్తో కలిసి హత్యకు పక్కాగా ప్లాన్ చేసిందే. జైల్లో ఉన్న భర్త లాలు శ్రీనును అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్దు శంకర్ను 2 లక్షల రూపాయల సుపారీకి మాట్లాడుకుంది. ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్గా ఉన్న భర్త లాలు శ్రీనుకు బెయిల్ వచ్చేలా ఏర్పాట్లు చేయించింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జైలు నుంచి బయటికి వచ్చిన శ్రీనును కారులో ఎక్కించుకుని ఝాన్సీ ఆమె తమ్ముడు బయలుదేరారు. ముందుగా చీమకుర్తి లేదా పొదిలిలో ఓ చోట హత్య చేయాలని భావించారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకల్లమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. అక్కడ శ్రీను మూత్ర విసర్జన చేసే సమయంలో వెనక బైక్ పై వస్తున్న ప్రియుడు సూర్యనారాయణ అతని స్నేహితులు శ్రీనుపై అటాక్ చేశారు. శ్రీను కళ్లల్లో కారం కొట్టారు. అప్పటికే చేసిన 2 ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో భార్య ఝాన్సీ స్వయంగా కత్తి పట్టిందే. కళ్లల్లో కారం పొడితో విలవిల్లాడుతున్న భర్తపై కత్తివేటు వేసిందే. తమ్ముడితో కలిసి భర్తను పొడిచి చంపిందే. ఈ దాడిలో గాయపడిన శ్రీను స్పాట్లోనే ప్రాణాలు వదిలేశాడు. హత్య జరిగిన తర్వాత మరో ప్లాన్ చేశారు మిగతా నిందితులు. ఝాన్సీతో పాటు ఆమె తమ్ముడిని పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. మీరు జైలుకు వెళ్తే తాము బయట ఉండి మీకు బెయిల్ తెప్పిస్తామని నమ్మబలికారు. దీంతో ఝాన్సీ ఆమె తమ్ముడు పోలీసులకు లొంగిపోయారు. లాలు శ్రీను హత్య కేసును తమదైన శైలిలో విచారణ చేసిన పోలీసులు నిందితుల నుంచి పూర్తి వివరాలను బయటికి లాగారు. వివాహిత సంబంధమే హత్యకు అసలు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు పోలీసులు. భార్య వివాహిత బంధమే శ్రీను హత్యకు కారణమని, ఝాన్సీని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.